ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ దినం నీ వాక్యం చదువుకొని నీ వాక్యంలోని సత్యాలను తెలుసుకున్నటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ దినము మనము లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 13 వచనం గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 13. విశ్రాంతి దినమున ఆమె ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి అంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఈ వాక్యంలోని సత్యాలను మనం తెలుసుకుందాం. మరి దేవుని వాక్యాన్ని దైవ కుమారుడు బోధించుచుంటుండగా అక్కడ 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉన్నదని తెలువబడుతుంది. ఆమె నడుము వంగిపోయి అంత మాత్రంను నిలవబడలేక ఉన్నది. మరి నీకున్న బలహీనతల నుండి నువ్వు స్వస్థత నొందాలన్నా, నువ్వు చక్కగా నిలబడాలన్నా మొదటిగా నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు రావాలి. అదేవిధంగా ఈ లోకంలో అనేకులు నిన్ను నిందించవచ్చు, వేధించవచ్చు, మానసికంగా బాధపరచవచ్చు, నిన్ను దూరం చేయవచ్చు. అయితే నన్ను దూరం చేసినప్పటికీ దేవుడు ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చిన వారిని దేవుని సన్నిధి నుంచి దూరం చేసేవాడు కాదు. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా విడవక ఉండేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు కనబడతావో, దేవుని సన్నిధిలో పోయి నువ్వు నిలబడతావో, కూర్చుంటావో, మోకరిస్తావో, దేవుని యొక్క దృష్టి నీపై తప్పక ఉంటుందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని దృష్టి నీపై తప్పక ఉంటుందని గ్రహించు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. నిజమేనండి, మనుషులు దూరం చేయవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా దూరం చేసేవాడు కాదు. ఆయన చెంతకు చేర్చుకునేవాడు, ఆయన కనికరపడేవాడు, ఆయన నీ మీద నా మీద చేతులుంచి బాగుపరిచేవాడు. అక్కడ ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. అంతవరకు ఎప్పుడు కూడా చక్కగా నిలబడలేని ఆమె దేవుని హస్తములు తాకగానే, దేవుని హస్తములు ఆమెపై పెట్టగానే ఆమె చక్కగా నిలవగలిగింది. దేవుని సన్నిధిలో మనం నిలబడగలిగితే దేవుడు మనని అనేక విధాలుగా ఆదరించి స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటల ద్వారా వింటున్న మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని, దేవుని ద్వారా స్వస్థత పొందుకొని మన జీవితాలను చక్కగా పెట్టుకున్నాం. దేవుడి వాక్యం